కొత్తూరు గ్రామ హరిజనవాడ కాపురస్తులమైన మేము, ఎస్సీ కులంకు సంబంధించిన మేము ఈ రోజు ఇక్కడ ఎర్ర టెండలో నిలబడి ఎంఆర్ఓ హౌస్ ముందు ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి అర్జీ ఎందుకు ఇవ్వవలసి వచ్చినదో ఒకసారి అందరూ పరిశీలన చేసుకోమని చెప్తున్నాము. ఏందంటే ఇక్కడ జరిగినటువంటి గత కాలం అంటే పురాతన కాలం నుంచి మా పూర్వీకుల నుంచి ఉన్నటువంటి శ్మశాన వాటిక అన్ని కులాల వాళ్ళని ఈ రోజుకి ఎక్కడ కుల వివక్ష లేకుండా కొత్తూరు గ్రామం ప్రశాంతంగా జరుగుతుంది. కానీ ఈ రోజు జరిగినటువంటి ఒక పరిణామం అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటిక కులాల వారీగా విభజింపబడి ఉంది. ఎస్సీ కులాలు పక్కన మళ్ళీ ఎస్టీ కులాలు, దాని పక్కన బీసీ కులాలు, దాని పక్కన ఓసీ కులాలు, అందరికి పక్కన వచ్చి మళ్ళీ ముస్లిం కులాలు, ఎంతమందికి విభజన జరుగుంది. దీంట్లో ముస్లిం గత కొంతకాలం నుంచి వాళ్ళు ప్రహరీ వాళ్ళు నిర్మించుకుని ఉన్నారు. తర్వాత అయినటువంటి కాపు కులస్తులు, ఓసీ కులస్తులు వీళ్ళందరికీ కూడా ప్రహరీ వాళ్ళు నిర్మించబడి ఉన్నాయి. ఎస్సీ కులస్తులకు కూడా గత 10 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ నిధులతో, పంచాయతీ నిధులతో ప్రహరీ గోడ నిర్మించడం జరిగింది. అప్పుడు లేని ప్రహరీ గోడకు అబ్జెక్షన్ ఇప్పుడు అవతల దేవుడు మాన్యం పొలాలకు ఉన్నట్టుకి పోవడానికి ఆల్రెడీ వాళ్ళకందరికీ దారి ఉన్నది. అయినా కూడా కావాలని ఈ పక్కదారులోంచి పోకుండా ఎస్సీ కులస్థలమైనటువంటి మా యొక్క శ్మశానాల మీదుగా శ్మశానాల్లో ఉన్నటువంటి శవాల సమాధులను తొక్కించుకుంటూ దాంట్లో మా పూర్వీకుల సమాధులు ఏ కులానికి సంబంధించినవి కాదు, ఇవి కేవలం ఎస్సీలకు సంబంధించిన సమాధుల మీద తొక్కించుకుంటూ జేసీబీ సాయంతో ఒక అగ్ర కులంకి చెందిన వ్యక్తి ప్రహరీ గోడను తోసేసి దౌర్జన్యంగా అవతలకు బాట కావాలని చెప్పి పోవడం జరిగింది. ఇది మా యొక్క దళితుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు. దీని యొక్క విషయమై ఊర్లో ప్రశాంతత కోల్పోయారు. గొడవలు జరిగేదానికి ప్రశాంతంగా ఉన్న కొత్తూరు గ్రామాన్ని గొడవలకు సృష్టించారు. దీని మీద మీ యొక్క ఎంఆర్ఓ గారు కావచ్చు, సెక్రటరీ గారు కావచ్చు, పోలీసు వారు కావచ్చు, వీళ్ళందరికీ మేము ఈ యొక్క మీడియా మూలంగా తెలియజేసాం ఏంటంటే దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించవలసిందిగా కోరుచున్నాము. రెండవది, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళ బాట పోయేదానికి దారులు ఉండగా ఎస్సీ కులాల దాంట్లోనే ఎందుకు పగలగొట్టారు అంటే వాళ్ళు మాట్లాడేదానికి ఎటువంటి ఏం మాటలు ఉండవనే వాళ్ళు మాట్లాడలేరని చెప్పా. అంటే వాళ్ళ మీద ఏమైనా చేయొచ్చని దౌర్జన్యపూరితంగా ఏ విధంగా చేయొచ్చన్న ఆ యొక్క దృక్పథంతోనే ఇది జరిగింది. ఇది మరొకటి కాదు. ఈ చర్యలను మేమంతా ఎస్సీ కులస్తులు మేమందరం దీన్ని ఖండిస్తున్నాము. మాకు న్యాయం జరగవలసిందిగా ఈ రోజు ఎంఆర్ఓ గారికి వచ్చి మా యొక్క తరఫున వినతి పత్రం సమర్పించడం జరిగింది. సెక్రటరీ గారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు పంచాయతీలో తీర్మానం జరిగిందని ఒక లెటర్ను ఇష్యూ చేస్తున్నారు. పంచాయతీ తీర్మానం చేసేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించరా? సభాముఖంగా ఊర్లోకి వచ్చి గ్రామ సభ నిర్వహించరా? గ్రామ సభ నిర్వహించి వారి యొక్క పెద్దలు ఉంటారు, కులస్తులైన పెద్దలు ఉంటారు, వాళ్ళందరి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా కాకుండా వాళ్ళ కాడ నిర్ణయాలు చేసేటప్పుడు ఈ విధంగా ఇక్కడ బాట కావాలండి, మీ యొక్క అనుమతి మాకు కావాలండి ఈ విధంగా అని చెప్పి వాళ్ళ దగ్గర సలహా తీసుకొని అప్పుడు చేస్తుంటే బాగుండు, దానికి అందరూ సమ్మతించుండు. కానీ ఇది ఇక్కడ ఏంటంటే కావాల్సిన కక్షపూరితంగా కొంతమంది చేసినటువంటి వాళ్ళ యొక్క చర్యల యొక్క ప్రతిఫలమే ఈ రోజు ఇక్కడ ఎండలో నిలబడి మేమందరం అర్జీలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ని రోజులు కొత్తూరు గ్రామం ప్రశాంతంగా ఉండింది. ఇప్పుడు ఏంటంటే కులాల మీద చిచ్చు పెట్టే ఈ యొక్క ధోరణిని ఖండిస్తున్నాము. ఈ దళిత సమాజంగా మేమందరం దీన్ని వ్యతిరేకిస్తున్నాము. జై హింద్. ఈరోజు మేమందరి కూడా కారణం ఏంటంటే దళితుల మీద అగ్ర కులాల దౌర్జన్యము, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎవరూ పరిష్కారం చేయట్లేదు. గత వారం రోజుల నుంచి మేము పంచాయతీ ఆఫీస్ చుట్టూ, ఎస్ఐ గారి చుట్టూ మేము తిరుగుతున్నా వాళ్ళకే కొమ్ము కాస్తా ఉన్నారు. కానీ ఎవరు దీనికి సంబంధించి ఒక పరిష్కారం చూపించే మార్గం లేదు. దళితులంటే ఇంత వివక్ష ఎందుకు? ఒకవేళ మీరు పంచాయతీ వాళ్ళు మీ నిధులతో బాళ్ళు కట్టించుండొచ్చు, ఈ దేవుడి భూమి వాళ్ళు వచ్చి మీ భూమి అయి ఉండొచ్చు, కానీ రెండో భూమి ఉంటే మీ భూమి అయి ఉండొచ్చు. కానీ అక్కడ పూడ్చుకున్నటువంటి శవాలు మీ కాదు, ఈ దళితులుగా మాయి వీటి మీద తొక్కించుకుంటా దారి తీయడానికి మీకు కూడా అధికారం ఇచ్చాడు. దీని మీద అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, తక్షణమే దీని మీద ఎంక్వైరీ చేసి దీనికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా వీళ్ళు వచ్చి చేయటమే కాకుండా అక్కడ కొంతమందిని మీడియా వాళ్ళు తెచ్చి ఆ దౌర్జన్యంగా మా మీద కుల వివక్షతో మాట్లాడటము, అంతేకాకుండా మేము ప్రశ్నిస్తే సమాధానం లేకుండా ఇది కాలు రగరేసుకుంటా కూర్చోవటము, ఇది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకి అంత మాత్రం న్యాయము? ఏం మేము మీకు ఓట్లేదా? మేమేమన్నా మనుషులం కాదా? మీకు ఎవరు కనిపించట్లేదా? మీరు ఇదే విధంగా మీరు ప్రయత్నిస్తే, మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో మా గ్రామము ఈ పంచాయతీ ఎలక్షన్ ని బహిష్కరిస్తుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. వెరీ గుడ్.